యెస్. సో ఇప్పుడు మనము స్కూల్ లైఫ్ గురించి మాట్లాడాం కాబట్టి, మీరు స్కూల్ ఉన్న టైంలో అప్పుడున్న ఫ్రెండ్ జోన్ వాళ్ళంతా బుక్ రీడర్స్. ఇప్పుడు జనరేషన్ ఉన్న బుక్ రీడర్స్‌కి చాలా వేరియేషన్ మా ఉంది. స్కూల్లో కూడా అంత గొప్ప బుక్ రీడింగ్ గానే అయిపోయింది. అప్పటికి ఆ జనరేషన్ అయిపోయింది. సేమ్ ఏజ్ కదా మనం. యాహ్! నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మన స్కూలింగ్ అంటే 2010లో మనకి 10థ్ అయిపోయి యెస్. ఉంటది. 2010, 11 2010లో అయిపోయి 10థ్ పాస్ 10, 11 అయిపోయి ఉంటది. అప్పటికి ఎక్కడ మనందరం గ్రైండర్‌లలో ఉన్నాం గదా! మనకి స్కూల్ అంటారేంటి వాటిని? మన రుబ్బుతారు కదా స్కూల్‌లో. 7 గంటలకు తీసుకెళ్తారు పొద్దున్న స్కూల్‌కి. ఉదయం 7 మళ్ళీ గంటలకి సాయంత్రం వెళ్తే 7 గంటలకు సాయంత్రం వదిలేస్తారు. 8 గంటలకొచ్చేది ఆ! యాక్చువల్లీ. ఇంక బుక్ చదివేంత టైం ఎక్కడుంటది? ఉన్న టైంని నేను చదివాను. ఓకే. నాకు చదువుకోవడం కుదిరింది. ఎందుకంటే మా ఇంట్లో పుస్తకాలు గట్రా ఉండేవి. మా అమ్మ, నాన్న తెలుగు టీచర్లు. మంచి సాహిత్యం ఉండేది మా ఇంట్లో కాస్త. బానే మాట్లాడేవాళ్ళు సాహిత్యం గురించి. కొంచెం, కొంచెం బానే యాక్సెస్ ఉండేది నాకు లిటరేచర్ వైపు. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు లిటరేచర్‌లో ఉన్నోళ్ళు, సినిమాలో ఉన్నోళ్ళు, పుస్తక పఠనం అలవాటున్న పిల్లలు కాకుండా బయట ఎవరన్నా నా ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్, మా మా ఖమ్మం నుంచి ఫ్రెండ్స్ ఎవరు చదవరు. నా పుస్తకాలే చదువుతారు. యెస్. జస్ట్ నా పుస్తకాల వరకే హ్యాపీగా చదువుతారు. "నువ్వు బా రాస్తావే ప్రశాంతంగా మాకు అర్థమయ్యేటట్టు రాస్తావా" అని చదివేస్తారు. సో మళ్ళీ భూభ్రమణమే ఇలాంటి పదాలు రాస్తే కష్టం గదా! అలా రాయను నేను. ఏ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని అంటాం. సో మనం ఎంత డల్‌గా ఉన్నా గానీ, ఎంత మూడ్ ఆఫ్‌లో ఉన్నా గానీ, ఒక బుక్ చదవగానే మనం ఆ డల్ ఉన్న మోడ్‌లో నుంచి కొంచెం చేంజ్ అయిపోతాం. ఆ బుక్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి సంబంధించి. సో మీరు ఒక క్యారెక్టర్‌ని ఎంచుకున్నప్పుడు విల్ యూ డిస్క్రైబ్ క్యారెక్టర్ అపియరెన్స్ కానీ లేకపోతే ఎట్లా? యాహ్! 200% 200 ఫీమేల్ కానీ, మెయిల్ కానీ, ఏదైనా. విలన్ క్యారెక్టర్. సో ఏదైనా. మీరు ఏ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా చూజ్ చేసుకుంటారు? ఏ క్యారెక్టర్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ బుక్‌లో? ప్రొటాగనిస్ట్ చుట్టూ తిరుగుతాం మనం. ఏ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక కథ రాస్తున్నాము అంటే అది ఒక మనిషి కథ అవ్వాలి. అంతే గదా! యెస్. ఇప్పుడు సరే కుక్కపిల్ల కథ కూడా రాయొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ గురించి రాస్తాము. అది ఆ క్యారెక్టర్ కథ రాస్తాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఆబ్వియస్‌లీ హైలైట్ అయితది. దట్స్ ద బేసిక్. ఇంక దాని గురించే రాస్తాం కాబట్టి మనం. లేదు ఇంకా ఇప్పుడు సినిమా రైటింగ్ ఎట్లనో సేమ్ అండి. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ బిల్డప్ చేస్తున్నావు అనంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆ ట్రైట్స్ ఏంటి? బిహేవియర్ ఎలా ఉంటది? ఎక్కడి నుంచి బ్యాక్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఈ క్యారెక్టర్? అనే మొత్తం ఆ ఐడియా అంతా ఉంటది. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ పని చేస్తున్నా నేను. ఇది నా దగ్గరకొచ్చినప్పుడు చాలా చిన్న స్క్రిప్ట్. ఇందులో నాకిచ్చింది ఆ పిల్లోడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 కలిపి ఇచ్చాడు ఇందులో. ఇంత చిన్నగా ఉంది గదా! నేను కూర్చొని డెవలప్ చేస్తే ఇది ఫస్ట్ హాఫ్. ఇది నేను డెవలప్ చేసింది. ఇదంతా కలిపితే ఫస్ట్ హాఫ్. 60 సీన్‌లు పడ్డాయి నాకు. ఇదంతా డెవలప్ చేసిందే గదా! క్యారెక్టర్ డెవలప్ చేసి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అంటే బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో జరిగుంటది. లేకపోతే ఆ క్యారెక్టర్ ఈ మాట అనడానికి అవసరం ఏముంది అంటే సెకండ్ హాఫ్‌లో ఇంకేమైనా అయితదేమో. లీడ్ వదులుకుంటాం. ఇట్స్ ఆల్ బేసిక్స్.